ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది భారీ సైన్యం, ఓటమెరుగని కమాండర్లు, ఎంత దోచుకున్నా ఇంకా దోచుకోవాలన్న కాంక్షతో రగిలిపోయే బ్రిటిష్ పాలకులు. ట్రేడింగ్ చేసుకుంటామని ఇండియాకొచ్చి దేశాన్నే తన గుప్పిట్లో పెట్టుకున్న ఈ కంపెనీ సృష్టించిన అరాచకాలు అంతా ఇంతా కాదు. అలాంటి ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలోనే ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిన ది బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా గురించి మీకు తెలుసా? ఒక చిన్న చీకటి గదిలో తమ సైనికులు ఊపిరాడక అల్లాడిపోయి ప్రాణాలు విడిచారన్న వార్త విని బ్రిటిషర్లకు చెమటలు పట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి దారితీసిన ట్రాజడీ ఇది. మర్చిపోదామనుకున్న ఓ పీడకలల దశాబ్దాల పాటు బ్రిటిషర్లను వెంటాడిన ఉదంతమిది. అసలేంటి బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా? బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరణకు ఈ ట్రాజడీ ఎలా సాయం చేసింది? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అది 1756 బెంగాల్. ముఘల్ చక్రవర్తులు ఇండియాపై పట్టు కోల్పోతున్న సమయమది. ఇండియాను దోచుకోవాలన్న కాంక్షతో ఈస్ట్ ఇండియా కంపెనీ మాస్టర్ ప్లాన్స్ వేస్తున్న రోజులవి. బెంగాల్లో వాణిజ్యంపై పట్టు సాధించాలని భావిస్తున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు, అదే ప్రాంతంలో ట్రేడింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరోవైపు. ఈ రెండు వర్గాల మధ్యలో అప్పటి బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా 1756 ఏప్రిల్లో బెంగాల్ నవాబ్గా బాధ్యతలు తీసుకున్న ఆయనకు అప్పటికి 25 ఏళ్లు కూడా నిండలేదు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని, దాన్ని ఇండియా నుంచి ఎలా ఎలిమినేట్ చేయాలని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తెగ ఆలోచించడం మొదలుపెట్టింది. పైగా చందానగర్లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కోట కట్టుకోవడాన్ని చూసింది. సెల్ఫ్ డిఫెన్స్ కోసం తమకు కూడా ఒక కోట ఉండాలని భావించిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాను వేదికగా చేసుకుంది. ఒక కోటను నిర్మించి దానికి విలియం అని పేరు పెట్టింది. ఈ విలియం కోటలో ఓ చిన్న చెరసాల ఉంటుంది. ఈ చెరసాల చరిత్రలో ది బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తాగా మిగిలిపోతుందని ఆనాడు ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా అనేది చాలా చిన్న గది, సుమారు 23 చదరపు మీటర్లు ఉంటుంది. దీని డైమెన్షన్స్ జస్ట్ 14/18 ఫీట్. అప్పట్లో దీన్ని ఒక టెంపరరీ జైలుగా ఉపయోగించేవారు. చెదురుమదురు దొంగతనాలకు పాల్పడి దొరికిపోయిన వారిని ముందొక రోజు రాత్రిపూట ఇందులో బంధించేవారు. ఆ మరుసటి రోజు ఇక్కడి నుంచి వేరే జైలుకి తీసుకువెళ్లేవారు. ఈ గదిలో 2 చిన్న కిటికీలు, వాటికి ఊచలు ఉంటాయి. లోపలికి గాలి రావడమే చాలా కష్టం. ఇక వెలుతురొస్తుందని ఆశించటం అనవసరం. ఒక్క రాత్రి ఉన్నా భరించలేని విధంగా ఉంటుంది. అందుకే దీన్ని బ్లాక్ హోల్ అని పిలిచేవారు. ఒకేసారి 3-4కి మించి ఇందులో పట్టలేరు. గాలాడక గదిలో వేడి పెరిగిపోయి డీహైడ్రేషన్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంటుంది. 1756 జూన్లో బ్రిటిష్ సైనికులకు ఇదే జరిగింది. సిరాజుద్దౌలా అప్పటికి బెంగాల్ నవాబ్గా మారి 2 నెలలు గడిచాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తాను చెప్పిన మాటలు వినడం లేదని ఆయనకు కోపం వచ్చింది. కోట నిర్మాణాన్ని నిలిపివేయాలని ఓసారి ఆదేశించాడు కూడా. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పుకోలేదు. బెంగాల్ నవాబ్గా తన శక్తి సామర్థ్యాలను చూపించాలని భావించిన ఆయన తన సైన్యంతో కలిసి 1756 జూన్లో కలకత్తాపై దండయాత్ర చేశాడు. మొత్తం 50,000 సైనికులు, 500 ఏనుగులు, 50 క్యానాన్స్ ని తీసుకువెళ్లాడట. అంత భారీ సైన్యాన్ని చూసి చాలామంది బ్రిటిషర్లు సేఫ్ జోన్కి పారిపోయారట. మిగిలిన సైన్యం వెంటనే చేతులెత్తేసింది. సిరాజుద్దౌలా చేతిలో ఈస్ట్ ఇండియా కంపెనీకి తీవ్ర భంగపాటు ఎదురైంది. కలకత్తాను నవాబ్ వెంటనే తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ రోజు జూన్ 20, 1756. సమయం సుమారు రాత్రి 8 గంటలు. ఓడిపోయిన ఈస్ట్ ఇండియా కంపెనీలోని 146 మందిని ఆ గదిలో బంధించారు. లోపలున్నవారు అల్లాడిపోయారు. చీకటి గదిలో ఊపిరాడక, వెలుతురు లేక, డీహైడ్రేషన్ వచ్చి చాలా మంది స్పృహ కోల్పోయారు. మమ్మల్ని విడిచిపెట్టండి, లేకపోతే బతకలేము అంటూ కిటికీల నుంచి ఇంకొందరు అరిచి అరిచి ప్రాణాలు కోల్పోయారు. ఆ గది దగ్గర కాపలాగా ఉన్న సైనికుడితో లోపలున్నవారు మొరపెట్టుకున్నారు. 1000 రూపాయలు ఇస్తాను, దయచేసి ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపో అని చాలామంది వేడుకున్నారు. ఆ సైనికుడు 2-3 సార్లు బయటకు వెళ్లి వచ్చి పని జరగదని, ఆ గదిలోనే అందరూ ఉండాలని తేల్చేశాడు. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న విషయం. ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. బ్యాక్ టు టాపిక్. వాస్తవానికి ఖైదీలను ఆ బ్లాక్ హోల్లో బంధించినట్టు సిరాజుద్దౌలాకు తెలియదు. ఆ విషయం తెలుసుకున్న వెంటనే వారిని విడిచిపెట్టాలని ఆయన ఆదేశించాడు. మరుసటి రోజు ఉదయం చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. కేవలం 23 మంది మాత్రమే బయటకొచ్చారు. వీరిలో జాన్ జెఫానియా హోల్వెల్ ఒకడు. ఆ చీకటి రాత్రిని, సైనికుల ఆర్తనాదాలను, తాను బతికి బయటపడిన క్షణాలను హోల్వెల్ తన జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు. ఆ రాత్రి ఏం జరిగిందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. చాలామంది దప్పికతో అలమటించారు. ఊపిరాడడం చాలా కష్టమైంది.
నీళ్ల కోసం అరవడం మొదలుపెట్టారు. ఓపికలైపోయాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కిటికీల దగ్గరున్న కొంతమంది మాత్రమే బయటకు రాగలిగారు. వారిలో నేను ఒకణ్ణి అని హోల్వెల్ చెప్పాడు. బ్లాక్ హోల్ ఆఫ్ కాల్కటా ఇన్సిడెంట్ నిజంగా జరిగింది, కానీ ఈ ఘటనలో మరణాలపై చాలా వాదనలున్నాయి. ఈ పూర్తి ట్రాజడీలో మరణాల విషయంపై చరిత్రకారులు తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి ఆ చెరసాల లోపల 146 మంది ఉన్నట్టు బ్రిటిషర్లు చెబుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఆ సంఖ్య 64 నుంచి 69 మధ్యలో ఉండొచ్చన్నది చరిత్రకారుల అభిప్రాయం. మరణించిన వారి సంఖ్య 21 మాత్రమే అని అంటూ ఉంటారు. ఏదేమైనా ఈ బ్లాక్ హోల్ ఆఫ్ కాల్కటా ఘటన బ్రిటిషర్లకు ఒక పీడకలలా మిగిలిపోయింది. కానీ దీన్ని కూడా తమకు అడ్వాంటేజ్గా వాడుకున్నారు. బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయారంటూ అందరినీ రెచ్చగొట్టి ప్రతీకారం తీర్చుకోవాలని ఉసిగొల్పారు. ఇండియాలో ఎక్స్పాన్షన్ పై ఫోకస్ చేస్తున్న ఈఐసీకి కాల్కటా నగరంపై పట్టు కోల్పోవడం గట్టి ఎదురుదెబ్బ. ఆ విషయం బ్రిటిషర్లకు కూడా తెలుసు. అందుకే నగరాన్ని తిరిగి చేజెక్కించుకోవాలని దృఢ సంకల్పంతో ప్లాన్ వేసింది. ఇందుకు ఆ కంపెనీ ప్రయోగించిన అస్త్రం లెఫ్టినెంట్ కల్నల్ రాబర్ట్ క్లైవ్. ఇచ్చిన ఏ మిషన్ అయినా పూర్తి చేస్తాడని ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆయనకు అప్పటికే గుర్తింపుంది. ఈఐసీ తరపున ఆయన ఎన్నో విజయాలు సాధించాడు. ఇక కాల్కటా తిరిగి కైవసం చేసుకునే బాధ్యత క్లైవ్ చేతిలో పెట్టారు. ఈ పరిణామాలు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి దారితీశాయి. 1756 చివరి నాటికి ప్లాన్ సిద్ధమైంది. క్లైవ్ తన సైన్యంతో కాల్కటాపై దాడి చేశాడు. సిరాజుద్దౌలా ప్రతిఘటించాడు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా నవాబ్కు మద్దతిచ్చింది. రెండు వర్గాల మధ్య టఫ్ ఫైట్ కనిపించింది. సిరాజుద్దౌలాను డైరెక్ట్గా ఓడించడం కష్టమని రాబర్ట్ క్లైవ్కి అర్థమైంది. నవాబ్ కమాండర్ ఇన్ చీఫ్ మీర్ జాఫర్ని క్లైవ్ సంప్రదించాడు. జాఫర్కి డబ్బు, పవర్ ఇస్తామని చెప్పాడు. ఆ ఆఫర్ తీసుకున్న జాఫర్ సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచాడు. చివరికి 1757 జూన్లో సిరాజుద్దౌలా ఓడిపోయాడు. అదే ఏడాది జూలై 2న నవాబ్ ఎగ్జిక్యూషన్ జరిగింది. ఆ తర్వాత బెంగాల్ ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి జారుకుంది. అక్కడి నుంచి ఇండియా వ్యాప్తంగా ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరించింది. భారత్ను, భారతీయులను విచ్చలవిడిగా దోచుకోవడం మొదలుపెట్టింది. ఇక బ్లాక్ హోల్ ఆఫ్ కాల్కటా ఘటన జరిగిన కొన్నేళ్లకు ఫోర్ట్ విలియంని డిమాలిష్ చేసేశారు. ఆ చిన్న గదిని ఒక వేర్ హౌస్ గా వాడడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతానికి దక్షిణాన మరో చోట ఒక ఫోర్ట్ నిర్మించుకుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక 1899లో వైస్రాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాల్కటాకు వెళ్లాడు లార్డ్ కర్జన్. బ్లాక్ హోల్ సైట్ లో ఒక మాన్యుమెంట్ ని నిర్మించాడు. ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ సమయంలో ఈ మాన్యుమెంట్ చుట్టూ చాలా వివాదాలు పుట్టుకొచ్చాయి. సుభాష్ చంద్రబోస్ వంటి వారు దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీని మీద ఒక చిన్న ఉద్యమమే జరిగింది. చివరికి ఆ మాన్యుమెంట్ ని అక్కడి నుంచి తొలగించి వేరే చోట పెట్టారు. ఇక 20th సెంచరీ నాటికి బ్లాక్ హోల్ సైట్ చాలా ఫేమస్ అయిపోయింది. స్థానికులతో పాటు టూరిస్టులు కూడా దాన్ని చూడడానికి వెళ్లేవారు. అంతేకాదు ఈ బ్లాక్ హోల్ ఆఫ్ కాల్కటాని ఒక ఫ్రేజ్ గా వాడడం మొదలుపెట్టింది బ్రిటిష్. డార్క్, క్లాస్ట్రోఫోబిక్, ఎయిర్లెస్, ఫోర్బిడెన్ విషయాలను ప్రస్తావించడానికి ఈ ఫ్రేజ్ ని ఇప్పటికీ వాడుతున్నారు. బ్రిటిష్ స్కూల్స్ లో ఇది ఒక లెసన్ గా ఉందట. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో సిరాజుద్దౌలా విజయం సాధించుంటే చరిత్ర ఇప్పుడు ఎలా ఉండేదో. ఇండియాలో అరాచకాలు సృష్టించే అవకాశం ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేది కాదేమో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. Stay tuned.